ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లను ఆపేశారు. ఈ సీజన్ లో 74 మ్యాచ్లకు గాను 58 మ్యాచ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 16 మ్యాచ్లని నిర్వహించాల్సి ఉంది. అయితే యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రస్తుతం ఐపీఎల్ ను నిలిపివేశారు. అయితే ఈ సీజన్ ని వాయిదా వేశారా లేక రద్దు చేశారనే దానిపై అభిమానులు స్పష్టత కోరుకుంటున్నారు. దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఐపీఎల్ 18వ సీజన్ ను వారం పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఈ సీజన్ ను పూర్తిగా రద్దు చేయలేదు, పునః ప్రారంభిస్తామని, అది కూడా ఓ వారం లోపు ఉంటుందనేది బీసీసీఐ ప్రకటన. ఒకవేళ విస్తృతంగా దాడులు జరిగి యుద్ధంను కొనసాగిస్తే మాత్రం ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉంది. అది కూడా యూఏలో నిర్వహిస్తారనేది తెలుస్తున్న సమాచారం. ఒకవేళ కుదరకపోతే శ్రీలంకలోనైనా మ్యాచ్లు నిర్వహిస్తారు. మొత్తానికైతే ఇంకొక 6 రోజుల్లోపు బీసీసీఐ ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ ఇస్తామని పేర్కొంది. ఒకవేళ పరిస్థితులు చక్కబడితే 15వ తేదీ నుంచి ఐపీఎల్ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18కి లీగ్ మ్యాచ్లు ముగించాలి. అలాగే ఈ నెల 20, 21, 23వ తేదీలలో ప్లే ఆఫ్ మ్యాచ్లు ఉంటాయి. ఇక ఫైనల్ మ్యాచ్ 25వ తేదీన నిర్వహించాల్సి ఉంది. అయితే వారం తర్వాత ఐపీఎల్ పునఃప్రారంభమైతే లీగ్ మ్యాచ్లను రోజుకు 2 చొప్పున నిర్వహించే అవకాశం ఉంది. అలాగే ప్లే ఆఫ్ ఫైనల్ మ్యాచ్ డేట్లను జరిపే అవకాశం కూడా ఉంది. మొత్తంగా ఈ నెల చివరి వరకు మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై రీషెడ్యూల్ లో బీసీసీఐ చర్చించుకుంటామని తెలిపింది. ఇదిలా ఉంటే వారం తర్వాత కూడా పరిస్థితులు అనుకూలించలేకపోతే విదేశాల్లో నిర్వహిస్తారని ఓ మీడియా కథనం పేర్కొంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే మిగిలిన మ్యాచ్లు భారత్ లోనే నిర్వహించనున్నారు. అది కూడా ఈ నెలలోపే పూర్తయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించే అవకాశంగా కనిపిస్తుంది. ఎందుకంటే తదుపరి షెడ్యూల్ ని ఇప్పటికే భారత్, ఇంగ్లాండ్ టూర్, అలాగే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా ఈ ఏడాది షెడ్యూల్ ని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఐపీఎల్ ను నెలల తరబడి వాయిదా వేయకుండా ముందే ముగించాలని బీసీసీఐ కూడా అనుకుంటున్నట్లు తెలుస్తుంది.